హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ శ్రీలత. ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే బెంగాలీ రసగుల్లా స్వీట్ చేసేసుకుందాం రండి. దీనికోసం అరకప్పు రవ్వని మిక్సీలో వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుని ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి రవ్వని ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత అరకప్పు రవ్వకి ఒక కప్పు పాలు పోసుకుని దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి, కొంచెం ఇలాచీ పొడి వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. పాకం కోసం గిన్నెలో ఒక కప్పు పంచదార, ముప్పావు కప్పు వాటర్ పోసి గులాబ్ జామ్ పాకం వచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన రవ్వ మిశ్రమంలో 2 స్పూన్లు మైదా పిండి, కొంచెం బేకింగ్ పౌడర్ వేసి 3-4 స్పూన్లు పాలు పోసుకుని బాగా స్మూత్గా కలుపుకోవాలి. దాన్ని ఇలా పాలకోవ బెళ్ళల్లాగా చేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను తగ్గించి ఈ బెళ్ళల్ని ఆయిల్లో వేసుకుని మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుని గోరువెచ్చటి పాకంలో వేసుకుంటే చాలా టేస్టీగా స్మూత్గా బెంగాలీ రసగుల్లా రెడీ అయిపోతుంది. చాలా స్మూత్గా సూపర్ టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.